గత కాలంలో ఆయన మృతి చుట్టూ అల్లుకున్న విభిన్న కథనాలన్నీ మనకు తెలుసు. ఎటువంటి కథనాలు ఏవైనా యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకం నమ్ముతున్న సత్యం ఏంటంటే ఆయన తాను నమ్మిన సత్యం కొరకై హతసాక్షి అయ్యాడని మొత్తం ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యం అంతా నమ్ముతుంది. ఈ రోజున విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవ జనాంగం కూడా అదే సత్యాన్ని నమ్ముతూ ఆయన ఏ సత్యం కొరకైతే నిలబడ్డారో, ఏ సత్యం కొరకైతే ఆయన జనాలను జాగృతులను చేయాలనుకున్నారో ఆ సత్యం కొరకే మరణించారు, హతసాక్షిగా మరణించారని క్రైస్తవ లోకం రూఢిగా నమ్ముతుంది. ఈ రోజున కూడి వచ్చిన క్రైస్తవ లోకమంతటికి వందనాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్న క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ని అభినందిస్తున్నాను. విశాఖపట్నంలో ఉన్న ట్రినిటీ లూథరన్ సంఘ పక్షంగా వచ్చిన మీ అందరికీ దైవజనుడిగా నేను ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటంటే, క్రైస్తవ్యంలో మరణానికి చివరి మాట కాదు. డెత్ డజంట్ హ్యావ్ ద లాస్ట్ వర్డ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలన్నీ కూడా చవి చూసినాయి. మరణం చేత క్రైస్తవ్యాన్ని ఆపాలనుకున్న ప్రతి రాజ్యం కూడా కూలిపోయింది. ఎందుకంటే క్రైస్తవ సమాజం కట్టె కాలిపోతున్నా దాన్ని కాగడాగా ఎత్తగలదు. ఎందుకంటే మరణాన్ని జయించిన పునరుద్ధానుడైన యేసు ప్రభువు మనకి స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు. క్రైస్తవ లోకం, క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవ సమాజం గత 2000 సంవత్సరాలుగా ఈ దేశం యొక్క అభ్యున్నతికి కృషి చేసింది. ఈ దేశం యొక్క వెలుగు కొరకు కృషి చేసింది. సామాజికంగా కానివ్వండి, వేరే ఏ విధంగా కానివ్వండి. ప్రవీణ్ పగడాల గారు కేవలం ఒక సువార్థికుడిగా కాక ఆయన ఒక రాజకీయ సంస్కర్తగా, సమాజ సంస్కర్తగా, సమకాలీన సమాజ దృక్పథాన్ని కలిగిన వాడుగా, రాజకీయ విశ్లేషణ కలిగిన వాడుగా, అలాగనే అనేక మంది యవనస్తులకు ఆయన ఒక మార్గదర్శకాన్ని ఇచ్చిన ఒక గొప్ప దైవజనుడిగా ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అదే స్ఫూర్తిని ప్రతి యవనస్తుడు, క్రైస్తవ యవనస్తుడు, ప్రతి క్రైస్తవ సంఘ కాపురి కలిగి ఉండి కేవలము క్రైస్తవ్యాన్ని ఒక మతముగా చూస్తున్న మన దేశంలో అది కేవలం ఒక మతం మాత్రమే కాదు, ఒక చైతన్యం కలిగిన సమాజం, వారు ఉన్న దేశాన్ని గౌరవించే సమాజం, ఆ దేశ చట్టాలను గౌరవించే సమాజం, ఆ దేశ అభ్యున్నతి కొరకు కృషి చేసే సమాజం అనే సందేశాన్ని ఇవ్వగలిగిన సంఘాలుగా, విశ్వాసులంగా మనం ముందుకు వెళ్ళాలని మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ, ఇంతటి గొప్ప కార్యంలో పాల్గొంటున్న క్రైస్తవ లోకానికి, అలాగనే పౌర సమాజానికి దీన్ని నలుగురికి చెప్పాలనే ఆసక్తితో వచ్చిన మీడియా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. మన మధ్య ప్రకాష్ గారు